చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిగాయి. క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో చర్చికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలను ధ్యానిస్తూ పాస్టర్లకు, భక్తులకు దైవ సందేశాన్ని అందించారు. క్రీస్తు త్యాగాన్ని స్మరిస్తూ భక్తులు ఉపవాస దీక్షలతో, కన్నీటి ప్రార్థనలతో చర్చి ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శోభతో నింపేశారు. సంఘం పెద్దలు, సంఘం ప్రజలు, స్త్రీల సమాజం, యువస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో మనం జీవిస్తూ ఉంటాము. మన హృదయాలను దేని కొరకు అప్పగించుకుంటూ ఉంటాం. మన మనస్సులను దేని కొరకు అప్పగించుకుంటూ ఉంటాం. శారీరకపరమైనటువంటి అభిషేకించండి. ప్రారంభం అంత వరకు ప్రభా మీరు నాతో మాట్లాడుతూ నీకు భయంకరంగా ఇప్పుడు మాకు ఆశీర్వాదకరంగా ప్రభా ఈ దాసుని నీ కృపల జ్ఞాపకం చేసుకుంటూ ఈ మీరే మహిమాగ్రంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు విమోచించి మరి మన జీవితాల్లో దేవుని రక్షణ అన్నటువంటి చక్కని దేవుని కృపను పంచకు రక్షణకర్తని యేసుక్రీస్తుని భూలోకాన్ని తీసుకు